పూర్తి చేసి ఈ 10 నెలల గడువులో ఓ 10 ప్రాణాలు పోతే ఎవడు తీసుకొస్తాడు చెప్పండి. 10 నెలల్లో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌ని పూర్తి చేస్తామని ఏదో మాట చెప్తా ఉన్నారు. ఇప్పుడు 10 నెలలు పడతాయి, ఎంత పడుతుందో నాకు తెలియదు. ఇక మీరు ఫ్లైఓవర్ ఈ రోడ్ వేయడానికి 20 నెలలు పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా సంబంధం లేదు. బట్ ఒక మాట అడగాలనుకుంటున్నా. ఇది వేయగలిగే మీరు ఈ సమయంలో ఒక ప్రాణం పోయిందే అనుకుందాం, అక్కడ రోడ్డు బాగాలేక ఎవడు తీసుకొస్తాడు ఆ ప్రాణాన్ని? ఎవడు తీసుకొస్తారు చెప్పండి. ఒక ప్రాణం పోతే ఆ ప్రాణం విలువ 100 కోట్ల, 1000 కోట్ల, 1,00,000 కోట్ల ఏంటిది? నీ మంత్రి పదవా, ముఖ్యమంత్రి పదవా, ఏంటిదో చెప్పాలి. ఇన్ టైంలో చేయగలగాలి. ఏదైనా సరే చాలామంది అంటారు అంత ఈజీ కాదు, అంత అలకగనా, హైవేలు వేయడం, రోడ్లు వేయడం, డబ్బులు లేవు, మరి ఎందుకు మరి వదిలేసిపోండి బై. ఇంకా పచ్చి ఆశలు ఎప్పుడు దెంగేయండి, మరి పోండ్రి, వదిలేయండి ఆ సీట్లను, ఆ పదవులను వదిలేయండి. ఇన్ టైంలో చేయలేకపోతే సాకులు మీరు చెప్తే వదిలేయి వెళ్ళిపోండి. మీరు మంచి మంచి వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో, నీతి నిజాయితీగా బతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు తినే సొమ్మును ఆపితే అవన్నీ చిటికలో అయిపోతాయి. విదేశీ సినిమాలపై 100% ట్యాక్స్ ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హాలీవుడ్ ఇండస్ట్రీని బ్రతికించేందుకే నిర్ణయం అని వెల్లడి. గట్లా ఉంటుంది, తోటోడు గట్లా చేసుకుంటా ఉన్నాడు. చూసి నేర్చుకోవాలి మనలు కూడా చాలా. సమ్మె చేయొద్దు, మీ సమస్యలు వినేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి. కార్మిక సంఘాల నేతలతో మంత్రి భేటీ, సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కార్మికులు సమ్మెకు దూరంగా ఉండాలని పిలుపు. కార్మికులందరూ సమ్మెలో పాల్గొనాలని ఈదూరు వెంకన్న అన్నాడట. ఈ మొత్తానికి సమస్యలను మేము పరిష్కరిస్తాం, మీ సమస్యలు మేము వినడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, దయచేసి సమ్మె చేయొద్దు అని కోరుకుంటా ఉన్నారు. ఎవరైనా కూడా ఇప్పుడు వాళ్ళ సమస్యలు వినే బదులు సమ్మె చేయకని చెప్పే బదులు వాళ్ళ సమస్యను నువ్వు తీరిస్తే అయిపోతుంది కదా, సమ్మె చేయాల్సిన అవసరం ఎవడుకుంటుంది? రాష్ట్రంలో అందరు ఎందుకు సమ్మె చేస్తలేరు, వీళ్ళే ఎందుకు చేస్తున్నారు చెప్పుండ్రి. వాళ్ళకు నష్టం జరిగింది కనుక ఏదైనా అంతే కదా. ఇంటర్వ్యూ చేయాల్సిన పని చేస్తే ఈ బాధలే ఉండవు కదా. 2 పిల్లలను చంపి తండ్రి సూసైడ్, కొడుకు కూతురును గొంతు పిసికి హత్య, ఆపై ఉరేసుకుని తండ్రి భార్యతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిందనే మనస్తాపంతో దారుణం. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్లో ఘటన. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సుభాష్ పిల్లలు రితిక్, మర్యాన్ కూతురు ఆరాధ్య ఫైల్. ఏమైనా అనుకుంటారు కానీ ఈయన చనిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నా, అరే బుద్ధి ఉంటే మూర్ఖుల్లారా ఇటువంటి పనులు చేయకుండా దయచేసి మీకు దండం పెడతా. నీ పెన్లాన్నితోటి గొడవ పడితే ఏంది, నువ్వు నీ పెన్లాం కొట్టుకొని సస్తే ఏంది, ఒకరినొకరు గొంతు నీళ్ళు మీరు చంపుకుంటేది, మీరు ఉరేసుకొని చస్తేంది, పురుల మంది అవుతుంది. ఇంకా పసిపిల్లలు ఏం పాపం చేసిండ్రు బై.